అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చేసింది. అందరూ పూజలు చేసుకోవాలి. చాలా హడావిడిగా ఉంటుందండి. దేవుడి దగ్గర సర్దుకోవాలి, అవి తెచ్చుకోవాలి, ఇవి తెచ్చుకోవాలి. ముఖ్యంగా చామంతి పూలు తెచ్చుకోవాలి. ఎవరెవరికి తాంబూలం ఇచ్చుకుందాము అని ఆలోచిస్తూ ఉంటామండి కదండి. కుంకుమ బొట్టు పెట్టుకుని వచ్చేసింది ఏంటరా బాబు ఈవిడ ఈసారి అనుకుంటారా? అవునండి. ఇప్పుడు చాలామంది, ఇప్పుడనే కదా నా లైఫ్లో జరిగిందే చెప్తున్నాను. చాలామంది దగ్గర కూడా జరుగుతూ ఉంటుందండి. నా దగ్గరే జరిగిందని అంటలేదండి. నేను చెప్తున్నాను, ఒకళ్ళు చెప్పుకుంటారండి. తాంబూలం ఇచ్చేటప్పుడు అది మనం గౌరమ్మని ఇది మనం ఎవరికైతే తాంబూలం ఇస్తామో వాళ్ళ ఒక అమ్మవారు అనుకుంటామండి. మనం ఎవరికి తాంబూలం ఇస్తామో వాళ్ళని పసుపు రాసి కాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు పెట్టి ఇస్తామండి. అందరికీ తెలిసిందే. కానీ ఒక్కొక్కళ్ళు వీళ్ళకి తాంబూలం ఇవ్వచ్చా లేదా అని ఆలోచిస్తారండి. వీళ్ళకి తాంబూలం ఇస్తాం ఇలాగంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఒక ఫెషన్ చూస్తారండి అందులోను. వీళ్ళకి కాదు తాంబూలం ఇవ్వడం, ఇంకొకళ్ళకి అనుకుంటాం. ఎవరికి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవచ్చండి, తప్పేమీ లేదండి. కానీ ఇలా రండి మీకు తాంబూలం ఇస్తాను బొట్టు పెట్టి అంటారండి. మనం ఎన్ని నగలు వేసుకున్నా, మనకి ఎంత ఆస్తున్నా, మనం ఏమి తిన్నా తినకపోయినా ఎవరన్నా తాంబూలం ఇస్తాము కుంకుమ బొట్టు పెడతామంటే గబగబా పరిగెట్టుకు వెళ్ళిపోతామండి. మనం పూజలు చేసేది ఆ చిటికెడి కుంకుమ కోసమే కదండి, నవ్వుతూ పలకరించేవాళ్ళ కోసం. కానీ పిలిచి ఒకసారి నన్ను మీరు ఏ క్యాస్ట్ అని అడిగారండి. మా క్యాస్ట్ నేను చెప్పానండి. అంటే కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఒక్కొక్కళ్ళు కుంకుమ బొట్టు పెడతాకి క్యాస్ట్ అడుగుతారా అనుకుని నేను గుడ్లకి కట్ట వెళ్ళినా పెద్దగా కలిసేదాన్ని కాదండి. అక్కడ ఎంతమంది ఉన్నా కనీసం ఒక 10 మంది అయినా నాకు తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టేవారు. ఎవరో ఒక్కళ్ళ మట్టుకి అడుగుతూ ఉండేవారు. కార్తీక మాసంలోను శ్రావణ మాసంలోను ఏ ఒక నోములు పోసుకుంటూనే ఉంటాం కదండి. అలాగ అడిగేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అడిగితే అప్పటి నుంచి నేను ఛానల్లోను మీరు నాకు బొట్టు పెడుతున్నారు, మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు, మేము కాపులు వేయండి అని చెప్పేదాన్ని. మేము కాపులు మాట్లాడి అని చెప్తే అవునా అన్నారండి, పెట్టారు. మళ్ళీ ఇంకో చోట కూడా అలాగే అన్నారు, మేము మా క్యాస్ట్ వేరు, మేము కాపులు అన్నాక ఆహా అని ఆవిడ 2 అడుగులు వెనక్కేసారు. మీరు ఆగండి, అలా వెళ్ళకండి, బొట్టు పెడతానని పిలిచి అలా వెనక్కి వెళ్ళిపోతారు ఏంటి అని చెప్పి ఆవిడ చేతిలో కుంకుమ తీసుకుని నేను పెట్టుకున్నానండి. మీరు బొట్టు పెట్టేటప్పుడు అలా ఎంచకండి, మీరు బొట్టు పెడతానంటే ఎంతో ఆస్తో ఒక అమ్మవారు పిలిచి బొట్టు పెడుతున్నారని వస్తారండి, మీరు అలా పిలిచి వెళ్ళిపోతారు ఏంటండి అని ఆవిడ చేతిలో బొట్టు తీసుకుని వెళ్ళిపోయానండి. నేను చెప్పవలసిన మాట కూడా చెప్పేసానండి. మరి బొట్టు ఇంకా కొంతమంది ఉన్నారండి, అక్కడక్కడ ఉంటారండి. వాళ్ళ స్టేటస్ అది చూసుకుని స్టేటస్ అంటున్నాడు మీకు కోపం రావచ్చండి. వీళ్ళకి ఒక్కొక్కళ్ళు అయితే అండి వీళ్ళకి తాంబూలం ఇచ్చేస్తే మన మూలంగా వాళ్ళకి కలిసి వచ్చేస్తుంది, వీళ్ళకి ఇవ్వకూడదు, మనం వేరే వాళ్ళకి ఇచ్చుకుందాం. తాంబూలం ఇస్తే కలిసి వస్తుంది. అవును, ఎవరికి కలిసి వస్తుందండి? నేను మీకు ఇచ్చాను అనుకోండి, మీకే కలిసి వస్తుందండి, నాకు కలిసి రాదండి. ఎందుకంటే ఆ తాంబూలం మీకు ఇచ్చేటప్పుడు మీరు ఒక అమ్మవారు గౌరమ్మ అని చెప్పి నేను ఇస్తాను, మీరు దీవిస్తారు, సుఖీభవ అని మీరు నోటికి ఏదొస్తే అది అంటారు. అది మీకే కలిసి వస్తుందండి, మాకు కాదండి. మీరు నాకు ఇచ్చారనుకోండి, నాకు కలిసి వస్తుంది. నేను మీకు ఇస్తే మీకు కలిసి వస్తుంది. మీరు ఒక అమ్మవారు, మీరు నాకు ఇస్తే నేను ఒక అమ్మవారు. అలా ఎవరికి తాంబూలం ఇస్తామో వాళ్ళ ఒక అమ్మవారు. వాళ్ళ సీద్రాకాశ వాళ్ళు ఇలాగ వీళ్ళలాగా కాదండి. ఒక తాంబూలం విషయంలో మట్టికి అలాగ ఆలోచించుకుంటాం. నా మాటలు కొంచెం ఎదుగా అనిపించొచ్చేయండి మీకు, మీ కామెంట్స్లో పెట్టండి, నేనేం బాధపడండి. మరి అలాగ ఒక ఆవిడైతే మంగళవారం నోము చేసుకుంటున్నామని చెప్పి ఇంటికి వచ్చి నేను పని చేసుకుంటూ ఉంటున్నాను, తాంబూలం ఇచ్చేసారు, వెళ్ళిపోయారండి. నేను 3వ స్టేర్లో ఉంటానండి, 4వ స్టేర్ అండి, 3వ స్టేర్లో కూడా కాదు. గబా పైకి వచ్చేసారు. ఏంటండి మళ్ళీ వచ్చారు అన్నాను. మీదే క్యాస్ట్ అని అడిగారండి. ఇన్ని మెట్లు ఎక్కి ఇంత పైకి వచ్చి మీరు తాంబూలం ఇచ్చారే, మరి అదేదో ముందే మీ క్యాస్ట్ వాళ్ళు నెతుక్కుని ఇచ్చుకోవచ్చు కదా అన్నానండి. ఆ మాట కూడా నేను ముందు అనేయలేదండి. ఆవిడ తెచ్చిన శనగలు పువ్వు 2 శనగలు ఒక పువ్వు తీసుకుని, సరే నేను మీ క్యాస్ట్ కాదండి, మేము కాపులము, మీ తాంబూలం మీరు తీసుకెళ్ళండి, అవి గుప్పెట్లో పెట్టుకుని మీ తాంబూలం మీరు తీసుకోండి. ఇచ్చింది మళ్ళీ రిటర్న్ ఇవ్వకూడదు కదండి. మరి ఆవిడకి బాధ అనిపించారు. పర్వాలేదండి, పర్వాలేదు ఉంచేసుకోండి, పర్వాలేదు ఉంచుకోండి ఏంటండి,
తాంబూలం ఇచ్చేటప్పుడు ఒకరికొకరు అమ్మవారితో సమానంగా లెక్కించుకొని మనం ఇచ్చుకుంటాము. నేను మీకు ఇస్తే మీరు గౌరమ్మ, మీరే నాకు ఇస్తే నేను గౌరమ్మ. అలా ఒకరికొకరు తాంబూలం ఇచ్చుకుంటే ఎవరు తీసుకుంటారో వాళ్ళకి గౌరమ్మ అని చెప్పుకుని ఇచ్చుకుంటామండి. అంతేగాని మీది ఏ క్యాస్ట్, మీరు ఏ కులము, మీరు ఏది, మీరు ఎక్కడ, ఎవరు, ఏంటి, మీ మనస్తత్వం ఏంటి అని ఆలోచించి ఇవ్వం కదండి. మనకి నవ్వుతూ ఎవరు పలకరిస్తూ ఉంటారో వాళ్ళకి ఇచ్చుకోవాలండి. మరి ఇంతకీ మరి అప్పటి నుంచి నేను తాంబూలం ఎవరికి ఇవ్వనండి. చాలా మటుకి తగ్గించేసాను. 100లో 90% తగ్గించేసాను. ఏంటి ఇలాగ అంటున్నారని చెప్పి నేను ఇలా కూడా అంటారా తాంబూలం ఇచ్చేటప్పుడు అని ఆలోచించానండి. అప్పుడు అనుకున్నాను, నా గుమ్మంలో ప్రకృతి దేవత తులసమ్మ ఉండగా నేను ఇంకో చోటకి వెళ్ళి ఇచ్చుకోవడం ఎందుకు అని చెప్పి తులసమ్మ దగ్గర తాంబూలం పెట్టేసుకుంటారండి. అలా షాపు దగ్గర కరెక్ట్గా 5 కన్నా ఎక్కువ ఇచ్చుకోనండి. 3, 5 లేదా తులసమ్మ దగ్గర ఒక తాంబూలం అలా ఇచ్చుకుని ఇంక అప్పటి నుంచి అలాగే చేసుకున్నాను. ఇంక మధ్యలో కరోనా వచ్చాక మొత్తం ఎక్కడికక్కడ పటాపంచులు అయిపోయినాయి. మళ్ళీ నెమ్మదిగా మ్యాగ్నెట్కి చిన్న చిన్న రంధ్రాల కింద, ఇసుక పలుకుల కింద ఎలా అందరం దగ్గరికి వస్తామో అలాగా అందరూ ఒక్కటి అవుతున్నారండి. మ్యాగ్నెట్ అని ఎందుకు అంటున్నానో తెలుసండి, ఎవరైతే నవ్వుతూ మాట్లాడతారో వాళ్ళ అయస్కాంతమేండి. అందుకే మనం ఇసుక పలుకుల్లాగా పెడతాం. కానీ ఇసుక అని ఎందుకు అంటున్నానంటే అండి, ఇసుక అంటే మనకి ఇంటికి సహాయపడుతుందండి. గోడలు కట్టేటప్పుడు ఒక గోడ నిలబడాలి అంటే ఇసుక ఉండాలండి, ఉత్తి సిమెంటే కాదండి. నమ్మకం అంటే ఒక ఇసుక. అదేండి నాకు తెలిసిన మట్టికి చెప్తున్నానండి. మరి అలాగే మరి కరోనా అప్పుడు కూడా అలాగే చాలామంది కూడా చేశారండి. కరోనా అప్పుడు ఎలాగకపోతే ఇప్పుడు మళ్ళీ మొదలవుతూ వచ్చిందండి. కిందకు వచ్చాక ఏం చేశాను, కింద నెమ్మదిగా మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ తాంబూలం ఇచ్చుకుంటున్నాం. సర్లే ఎవరికి ఇస్తే ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి కిందకు వచ్చాక 4 గదుల దగ్గర 4 గుమ్మాల దగ్గర 4 తాంబూలాలు పెట్టేసుకునేదాన్ని అండి. తులసమ్మ దగ్గర ఒకటి, 4 to 1 5 అయిపోయినాయి కదండి. తర్వాత నాకు ఒప్పుకుంటే ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు అని అండి. ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే అండి, ఇప్పటికీ ఇంకా ఉన్నారండి. నేను 4 రోజుల కింద గుడికి వెళ్ళినప్పుడు కూడా మీ క్యాస్ట్ ఏంటని అడిగి బొట్టు పెడుతున్నారు. చిటికెడు కుంకుమ కోసం తహతహలు ఆడిపోయేది ఆడ జన్మ. పుణ్యస్త్రీగా ఉండాలి, పుణ్యస్త్రీగా పోవాలి అనేది ఆడ జన్మ కదండి. మనం పెద్దలు ఇష్టంగా చేసుకున్నా, ఇష్టపడి చేసినా, ఎలా చేసినా పెళ్ళి అయ్యాక తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకో అమ్మ, నువ్వు కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే మీ వారికి ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్తారండి, సౌభాగ్యం బాగుంటుంది అని. ఆ సౌభాగ్యం కోసమే కదండి ఎంత చేసుకుంటేది. మనం ఇలా బొట్టు పెడతాను నువ్వేంటి అని అడిగితే ఎలా ఉంటుందండి. కానీ దయచేసి అలాగుంటే ఇలాగ అంటున్నాను అనుకోవద్దండి. అలాగ అనకండి దయచేసి మీరు. సరే అండి, నా మాటలు మీకు ఎలాగనిపించిందో ఏంటో నాకు తెలియదు, మీ కామెంట్స్లో పెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామ రక్ష జగత్ రక్ష.